జగన్ బెయిల్పై విడుదలై 12 ఏళ్ళు. ఇది వార్త ఈనాడు ప్రొజెక్ట్ చేసింది. కరెక్ట్. జగన్ని అక్రమంగా అరెస్ట్ చేసి దుర్మార్గంగా పెట్టి 12 ఏళ్ళు అయ్యింది. చివరికి న్యాయస్థానం జోక్యంతో అని రాయాలేమో వార్త. లేదా జగన్ మీద పెట్టిన కేసులు ఎలాగ నిరూపించాలో తెలియక తలపట్టు కూర్చుంటున్నటువంటి సిబిఐకి 12 ఏళ్ళు అని రాయాలేమో. జగన్ వ్యతిరేకులు, జగన్ ద్వేషులు, జగన్ దుర్మార్గుడు అనినే నమ్ముతారు. జగన్ అనుకూలురు, జగన్ అభిమానులు అతను మంచోడనే నమ్ముతారు. వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, రాజశేఖర రెడ్డి బతికున్నంత వరకు రాని కేసులు రాజశేఖర రెడ్డి మరణించాక జగన్ సోనియా గాంధీ మాటల్ని పట్టించుకోకుండా ఓదార్పు యాత్ర ప్రారంభించాక ఎందుకు వచ్చినాయి? సంస్థల్లో పెట్టిన పెట్టుబడులే లంచం కింద ఎట్టా మారినాయి. ఆ లంచాలకు కూడా మంచాలేసినటువంటి విధంగా రాసుకొచ్చినటువంటి 16 నెలల పాటు జైల్లో ఉంచడానికి జరిగినటువంటి ప్రతి కేసులో కూడా 10,000 కోట్లు, 50,000 కోట్లు, 1,00,000 కోట్లు, టోటల్గా 1,00,000 కోట్లని పచ్చి అబద్ధాలతో ప్రజల్ని మోసం చేయడం ప్రారంభించి 14 సంవత్సరాలైంది. 14 సంవత్సరాలు అంటే ఒక మనిషికి యావజ్జీవ శిక్ష వేసినా కూడా 14 ఏళ్లే ఉండేది. అట్లాంటిది యావజ్జీవ ప్రచార శిక్ష అనుభవిస్తున్నాడు అతను. యావజ్జీవ ప్రచార శిక్ష. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతన్ని విమర్శిస్తూనే ఉన్నారు. మరి ఎందుకు నిరూపించుకోలేకపోయింది? చివరికి 1,00,000 కోట్లు అని చెప్పినటువంటిది పచ్చి అబద్ధం అని చెప్పి ఆ దర్యాప్తు అధికారైనటువంటి జేడి లక్ష్మీనారాయణ చెప్పారు కదా, 1,200 కోట్ల నుంచి 1,500 కోట్ల మధ్యన అవకతవకలని. ఇప్పటికి కూడా 1,00,000 కోట్లనే మాట్లాడతారు కదా. జగన్ ఇల్లు కట్టుకుంటే ప్యాలెస్, చంద్రబాబు ఇల్లు కట్టుకుంటే బిల్డింగ్. ఇక్కడ జగన్ గనక ఏదన్నా చేస్తే తప్పు, అక్కడ ఏం చేసినా ఒప్పు. ఇవి సహజ సిద్ధంగా నడిచేది. అది ఎవరి విమర్శలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు సిబిఐ జగన్కి ఏమైనా ఫేవరబుల్గా ఉందా? 2014-19 మధ్యలో లేదా అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంటే కదా ఉంది. పోనీ ఇప్పుడు ఎవరిది ఉంది గవర్నమెంట్? మరి ఎందుకు చేయలేకపోతున్నారు? సిబిఐకి ఏం చేయాలో తెలియట్లా. ఎందుకని? అందులో విచారణకు సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తారు, ఇంకోటి వేస్తారు. సింపుల్ లాజిక్ ఏంటంటే, జగన్ కేసులో మేము లంచం ఇచ్చామని ఒక్కడు చెప్పలా. వాళ్ళు పెట్టిన పెట్టుబడుల్లో లంచమని సిబిఐ చెప్పింది. పెట్టుబడులు పెట్టడంలో లంచం ఎట్లా అవుతుందని వాళ్ళు వాదిస్తారు. వాళ్ళకి కొన్ని ప్రయోజనాలు ప్రభుత్వం కల్పించిందని చెప్పేసి సిబిఐ చెప్తుంది. ఆ లెక్కనైతే ఇప్పుడు 99 పైసలకే భూమి ఇవ్వట్లేదా? మరి అది ప్రయోజనమే కదా. అప్పుడు దానికి సంబంధించి లంచం అందామా? లేదే. పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం అన్నది సహజ సిద్ధంగా జరుగుతుంది. అది కంపెనీలు అనేది. కానీ ఆ జగన్ మీద కేసు పెట్టనందుకు గాను వాళ్ళ మీదనే కేసులు పెట్టారు. అది విచిత్రమైంది. ఇంతవరకు ఎటూ తేలనటువంటి కేసుగా మిగిలింది. ఎప్పటికి తేలుతో చూడాలి. వీటిలో 1-2 కేసుల్లో ఏదైతే సూట్ కేస్ కంపెనీలు అంటే లైక్ అపార్ట్మెంట్లో ఆఫీస్ బోర్డు ఉంటుంది, కానీ ఇది ఉండదు అనమాట, ఏమి యాక్టివిటీ ఉండదు. దాంట్లో అకస్మాత్తుగా డబ్బులు వచ్చింది. ఆ డబ్బులు వచ్చి జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టి 20 కోట్లు 10 కోట్ల రూపాయల దాకా ఉన్నాయి సాక్షిలో పెట్టుబడులు పెట్టినటువంటి. ఆ కేసుల్లో మాత్రం శిక్ష కానీ అది పెనాల్టీ రూపంలోనా జైలు శిక్ష కానీ పడేటటువంటి అవకాశం ఉందనేదే నిపుణులు చెప్పే మాట.